ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించెదను. ప్రియమైన వాళ్ళరా, దావీదు యొక్క అనుభవం, దావీదు యొక్క మనసులో ఉన్న కోరికను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నేనైతే నీ కృపాతిశయమును బట్టి అని మాట్లాడుతున్నాడు. నేనైతే అంటే తన స్థితి, తన సంకటములు, తన కష్టాలు, తన పరిస్థితులు ఎట్లా ఉండని, కానీ ఏ పరిస్థితి వచ్చినా నేను ఎవరి మీద అంటే యెహోవా మీద ఆధారపడిన వ్యక్తిని అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కృపను బట్టి, అతిశయమును బట్టి ఆయన ఆనందించేవాడై ఉన్నాడు, వాటి మీద ఆధారపడేవాడై ఉన్నాడు. చాలా మటుకు మనుషులంగా మనం ఏమంటే సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఏం చేస్తామంటే వీలైన వాళ్ళను సాయం అడుగుతూ ఉంటాం. అడిగితే కొందరు చేస్తా అంటారు, కొందరు చేయమంటారు, కొందరు కుదరని పరిస్థితుల్లో ఉంటారు. అయితే ఈయనేమంటున్నాడు? కృపాతిశయమును బట్టి అంటున్నాడు. దేవుని కృప ఏం చేస్తుందంటే మనల్ని ఈ లోకంలో అన్నిటికంటే అతిశయింపజేసేదిగా ఉంది. లోకంలో ఏ స్థాయి ఉన్నా అది మనకు అంత విలువైంది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత విమోచింపబడిన మనకు ఆయన ఒక ఆధారంగా దొరకడం అనేది అది ఎంతో గొప్ప భాగ్యము. ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఏమనంటే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను అంటున్నాడు. మందిరానికి ఎవరు వెళ్తారు అంటే యేసు రక్తంతో ఎవరైతే పాపాలు కడుక్కుంటారో వారి మాత్రమే మందిరంలోనికి వెళ్ళే ఆధిక్యత కలిగి ఉంటారు. మందిరంలోనికి వెళ్తా అంటున్నాడు. మందిరంలో ఏముంది అని ఆలోచన చేస్తే నీ ఎడల భయభక్తులు, ఆయన ఎడల భయము భక్తి. యెహోవా యందలి భయము భక్తి ఎట్లుంటుంది అంటే పరిశుద్ధమైంది. ఆ భయము భక్తిని బట్టి ఆశీర్వాదాలు వచ్చేట్టుగా ఉన్నాయి అనే విషయం మనం గుర్తెరగాలి. నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించెదను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతో మందికి నమస్కారాలు పెడతాం, ఎంతో కృతజ్ఞులమైంటాం, కానీ ఎవరి వలన ఏం సాయం రాదు. కానీ దావీదు ఒక సరి అయిన గురి కలిగి, సరి అయిన దేవుని కలిగి ఆయన ఏమంటున్నాడు? నేను నా దేవుని వైపు, ఆయన మందిరం వైపు చూసి నమస్కారం చేసేదను. ఇది గొప్ప మంచి అనుభవం అయినది. మన జీవితాల్లో ఇట్లున్నామా? ఆయన కృపాతిశయాన్ని బట్టి అతిశయించేవారమైనామా? వేరే వాటిని బట్టి అతిశయించటం చాలామంది ఉంటాం. ఇది దావీదు వలె మనం ఉండాలి, మొట్టమొదటి. రెండోది, ఆయన మందిరంలో భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధాలయం దగ్గర. ఇలా దేవుని మందిరంలో ఎట్లుందంటే మన సొంత ఇష్టం దేవుని మందిరంలో నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఎత్తులు, ఎన్నో పన్నాగాలు ఉన్నాయి. దేవుడు కోరుకునేది అది కాదు. దేవుని మందిరంలో దేవుని చిత్తము జరగాలి, దానికి మనం విధేయులుగా ఉండాలి. అప్పుడు ఆయన మహిమ పొందేవాడు, మనం ఆశీర్వాదాలు పొందేవారం అంటాం. దావీదు జీవితంలో అది చూస్తూ వచ్చినాం. ఆయన మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు. మన జీవితంలో దేవుని మందిరానికి ఏమన్నా ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని చిత్తానికి ఏమైనా ప్రాధాన్యత ఇస్తున్నాం? మన జీవితాలు మనం సరి చేసుకొని ఆయన చిత్తంలో ఆయన మనం ఒకరొక జీవితం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. తండ్రి, ఇది నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ యొక్క చిత్తం ఎరిగి దావీదు వలె మేము కూడా నీ కృపాతిశయాన్ని బట్టి అతిశయించినట్లు కృపని నీ మందిరం వైపు చూసి నమస్కరించేస్తాయి, అంటే నీ మందిరం వలన మేలు పొందిస్తాయి మాకు అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.